హవీల అనే మాటకి అర్థం ఏమిటంటే ఇసుక నేల. ఇప్పుడు ఇసుక గాలి వేస్తే ఎగిరిపోద్దా లేదా? అదే ఇసుక మీద నీళ్ళేసాం అనుకోండి, ఉండిపోదు. అందుకని చాలా మంది వాకిళ్ళు తుడిచేటప్పుడు ఇలా తుడుస్తూ ఉంటే ధూళి ఎగురుతూ ఉందని చెప్పి ముందు ఏం చేస్తారు, కల్లాపు నీళ్లు జల్లుతారు. నీళ్లు జల్లితే ఆ ఇసుక అంతా ఏమవుతుంది, ఆ మట్టి అంతా అణిగిపోద్ది. తర్వాత తుడిస్తే ఎగురుతుంది, అది ఎగరదు. అంటే ఇసుక పొడిగా ఉంటే గాలికి ఏమైపోద్ది, ఆ ఇసుక మీదకి నీళ్ళు వచ్చి తడి ఇసుకగా మారిపోతే ఎక్కడున్న ఇసుక అక్కడే. చాలా మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ అనే నీరు లేక, ఆ నది లేక పొడి ఇసుక వలె శ్రమలకు ఎగిరిపోతూ ఉన్నారు, బాధలకు ఎగిరిపోతూ ఉన్నారు, కష్టాలకి ఎగిరిపోతూ ఉన్నారు. ఏంటి చిన్న చిన్న వ్యతిరేకమైన పరిస్థితులకి కనబడకుండా ఎగిరిపోతూ ఉన్నారు. అలాంటి ఎగిరిపోయిన వారిని ఆత్మీయ జీవితంలో స్థిరపరచడానికి ఈ పీషోన నది ఇసుక లాంటి జీవితాల మీదకి వచ్చి ప్రవహించి వారిని స్థిరపరుస్తుంది.